హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆరోగ్యశ్రీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం అని పేర్కొనటం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా దేశంలో మీరు ఎక్కడైనా 10 లక్షల వరకు మీరు చికిత్స అయితే పొందవచ్చు. అంటే బీమా మీకు 10 లక్షల రూపాయల వరకు లభిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా 10 లక్షల బీమా అయితే మీకు లభించనుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ కార్డ్ కొత్తగా అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక కొందరికి అప్లై చేసుకొని ఉన్న వాళ్ళకి కేవైసీ పెండింగ్ అని చాలామందికి రావటం అయితే జరిగింది. సో అటువంటి వాళ్ళు కూడా కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకానికి కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పథకం ద్వారా మీకు 10 లక్షల బీమా లభిస్తుంది. మీరు దేశంలో ఎక్కడైనా కూడా ఈ బీమా ద్వారా మీరు ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.